హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి పీజీ చేసిన అభ్యర్థులకు అయితే మంచి అవకాశంలో మనం చెప్పుకోవచ్చు. అవి ఏం జాబ్స్, తర్వాత ఏం సబ్జెక్టుల వారిగా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ కూడా టీచింగ్ సంబంధించినటువంటి జాబ్సే కాబట్టి మంచి అవకాశమే. మీకు పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో అందజేస్తానండి. అదేవిధంగా మీకు లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తారండి. డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. ఇక మనము కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఇప్పుడే కొత్తగా చూసినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ గురుకులం అని కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ గురుకులకు సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అనమాట. ఇవి మనకు ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ కనిపిస్తుంది, మనకు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ స్టార్ట్ ఎండ్, అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ ఎండ్ డేట్ ఇచ్చారు మనకు. 28 మే నుండి జూన్ 6 వరకు అయితే మనకు ఉన్నదనమాట ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది. ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ అయిపోయింది మనకు ఆల్రెడీ. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకు 13 జూన్ నాడు ఇక్కడ మనకు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇది టు పే అప్లికేషన్ ఫీ. కొంత అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళు పేమెంట్ చేయమంటున్నారు. అది ఒకసారి మీరు చూడండి. అప్లికేషన్ ఫీ అయితే కంపల్సరీ తెలంగాణ గురుకులాలో ఏది అప్లై చేయాలా ఫీజు అనేది ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలని దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. బిఫోర్ దట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ చేసేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటే అది అయినా కంప్లీట్ చేసేయండి. ఇంకా నేను ఇంతవరకు అయితే ఏం సబ్మిట్ అయితే చేయలేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇది వచ్చేసి మనకు ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉంది కదండి. ఇది జస్ట్ లైక్ నోటిఫికేషన్ మాదిరిగా అనమాట. దీంట్లో మనకు అన్ని వివరాలు అయితే ఉంటాయి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనకు అపియర్ అవుతుంది, ఇక్కడ చూడవచ్చు మనము. ఇది వచ్చేసి పోస్ట్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అసోసియేట్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సబ్జెక్ట్ అసోసియేట్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి ఇన్ సిఓఏ అని చెప్పేసి కనిపిస్తుంది. TSWREIS కావచ్చు, TTWREIS కావచ్చు. రెండిట్లలో కూడా మనకి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా చూసినట్లయితే ఇది దేనికి సంబంధించిన పోస్టులు అని అంటే ఏదైతే మనకు వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వీళ్ళు కోచింగ్ అనేది అంటే త్రూ ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ కోచింగ్ ఇస్తారు. ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జేఈఈ కావచ్చు, మెయిన్స్ అడ్వాన్స్ ఇట్లాంటి కోచింగ్ అనేది వాళ్ళ పిల్లలకి ఇస్తుంటారు. ఈ ఇన్స్టిట్యూషన్లోని పిల్లలకి ఇస్తుంటారు. వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ అసోసియేట్స్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వేరే ఉంటారు, అసోసియేట్స్ వేరే ఉంటారు. అసోసియేట్స్ అంటే జస్ట్ హెల్పర్స్ అనమాట. ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా వీళ్ళు ఉంటారనమాట. దానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనమాట. తర్వాత వీళ్ళు ఫుల్ టైం అయినట్లయితే వీళ్ళకి 25,000 ఇస్తారు పర్ మంత్ వచ్చేసి. తర్వాత పార్ట్ టైం అయినట్లయితే 18,000 ఇస్తున్నారు. పార్ట్ టైంలో కూడా మంచి స్కేల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది, కింద నేను మెన్షన్ చేశారు వీళ్ళు. తర్వాత ఇక్కడ మనము కాలేజెస్ ఇచ్చారు, అంటే ఏ కాలేజ్ అయితే TSWREIS ఏదైతుందో TTWREIS ఏదైతుందో 2 రకాల కాలేజీలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, వనపర్తి, కరీంనగర్, దేవరకొండ, ఇట్లా మనకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో లేదంటే ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కాలేజీలలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత మీకు నియరెస్ట్ ప్లేస్ని మీరు ఎంచుకోవచ్చు, లేదా వాళ్ళే అలాట్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనకు సబ్జెక్టు అసోసియేట్స్ వేకెన్సీస్ ఏ విధంగా ఉంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే నాట్ కన్ఫర్మ్, అంటే ఎగ్జాక్ట్ నెంబరింగ్ ఇచ్చారు కాబట్టి దాదాపుగా ఇవే ఉంటాయి మనకు. మ్యాథ్స్ 22 ఉన్నాయండి, ఫిజిక్స్ వచ్చేసి 18, కెమిస్ట్రీ వచ్చేసి 22, బాటనీ వచ్చేసి 22, జియోలజీ 19. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 103 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 103 పోస్టులు అనేవి మనకు ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారన్నమాట మనకు. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ హ్యావింగ్ మాస్టర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్. మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలంటే మ్యాథ్స్ వాళ్ళైతే ఎంఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళైతే ఎంఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఈ విధంగా కలిగి ఉండాలి. ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జియాలజీ, ఈ విధంగా వాళ్ళు మాస్టర్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి, ఫస్ట్ క్లాస్ కలిగి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్ ఏదైనా ఒకటి మీకు బోధించిన ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. జస్ట్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా పర్లేదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి లేదా టీచింగ్ సర్టిఫికేట్ ఏది ఉన్నా కానీ
సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ అన్నారు ఇక్కడ. కాకపోతే టీచింగ్ సర్టిఫికేట్ అంటే జూనియర్ కాలేజీలో చెప్పిన దాంతో పాటుగా వాళ్ళు నీట్కో లేకుంటే ఎంసెట్కో కూడా మేము చెప్పామని చెప్పేసి జస్ట్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకు అచీవ్మెంట్స్ ఇఫ్ ఎనీ అంటే ఏమన్నా సక్సెస్ మనం సాధించినటువంటి ఏమన్నా అచీవ్మెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు ఆ రికార్డులు అంటే మీకు దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నట్లయితే మీరు చూపిస్తే సెలెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట మనకు. నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా మనం సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు ఏ విధంగా ఉంటుందనేది ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చండి. కంప్లీట్ టెంపరీ పోస్టే, సో అవుట్ సోర్సింగ్ ద్వారానే అంటే మెయిన్స్ ఇక్కడ మనకు కాంట్రాక్ట్ పొజిషన్లోనే ఇవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రొఫిషియన్సీ అంటే ఇన్ కన్సర్న్ సబ్జెక్టు. సో కన్సర్న్ సబ్జెక్ట్ అనేది మంచిగా బోధించగలగాలి అని చెప్పేసి అర్థము. తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు బోధించగలగాలి అనమాట. పర్ఫెక్ట్గా మీన్స్ సబ్జెక్టు అర్థమయ్యే విధంగా బోధిస్తే సరిపోతుందని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఏమన్నా జేఈ కావచ్చు, నీట్, ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ దానికి సంబంధించిన ఇన్నోవేటివ్ న్యూ మెథడ్స్ మీకు ఏమన్నా తెలిసినట్లయితే మీరు అక్కడ వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది నా అప్రోచ్ అని చెప్పేసి మీరు చెప్పినట్లయితే వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళకు సో మంచి అవకాశం ఉంటుంది. సో ద క్యాండిడేట్ హ్యావ్ టు టేక్ ద స్క్రీనింగ్ టెస్ట్. సో ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది తీసుకుంటారండి మెయిన్ సబ్జెక్ట్ మీద. తర్వాత 1:2 తర్వాత అప్లయింగ్ సబ్జెక్ట్స్ హ్యావ్ టు అటెండ్ ద రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్. సో తర్వాత డెమో అండ్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది 1:2 అనేది. సో ఇక్కడ మనకు 50 మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఒక 60 నిమిషాల్లో 50 క్వశ్చన్స్తో మనకు ఒక టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూ ఉంటుంది, డెమో కూడా ఉంటుందన్నమాట. సో సూటబుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత డేట్స్ వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది 28 నుండి స్టార్ట్ అవుతుందండి. 28/5 నుండి అంటే ఇవాళ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు. అప్లికేషన్ 6 వరకు అయితే ఉంది, జూన్ 6 వరకు. ఎక్కువ అప్లికేషన్ అయితే లేదు మనకు. సో ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోవచ్చు. సో ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో అది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఎగ్జామ్ ఫీజు మాత్రం 500 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదొకసారి మీరు చూసుకోండి, 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లింక్స్ అని కూడా మీకు ఇస్తానండి. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషను, అండ్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకు లింక్స్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఇచ్చారు మనకు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది కూడా లింక్స్ అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఫీ పేమెంట్ సంబంధించినటువంటిది కూడా అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయండి మీకు, నో ప్రాబ్లం. మీరు లింక్స్ అన్నీ కూడా మీకు కింద ఇస్తాను మీరు. సో దాంట్లో ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి. ఓకే, సో ఇది అండి మన గురుకుల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి, ఆల్ మెన్షన్ చేయాలి. చేసినట్లయితే మీకు మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్ అని కూడా వెంటనే మీ మొబైల్కు చేరవేయడం జరుగుతుంది. అండ్ సో వీడియో ఇన్ఫర్మేషన్ ఇదండి. అండ్ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.